ట్రైనీ ఐఏఎస్ ని అంటూ విశాఖలో కిలేడి హల్చల్ చేసింది. నకిలీ ఐఏఎస్ గా చెలామణి అవుతోంది అమృత భాగ్యరేఖ. డీసీపీ ఆధ్వర్యంలో నకిలీ ఐఏఎస్ కోసం పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. విశాఖ నుంచి విజయనగరంకు, అక్కడి నుంచి మరొక చోటికి నకిలీ ఐఏఎస్ పారిపోయినట్టుగా తెలుస్తోంది. అమృత భాగ్యరేఖ ఆమె భర్త కలిసి ఐఏఎస్ అంటూ మోసాలకు పాల్పడినట్టుగా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం ఈమె కోసం గాలిస్తున్న పరిస్థితి. మా కరెస్పాండెంట్ నరేష్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నరేష్, చెప్పండి, సినిమా తరహాలో వీళ్ళు మోసాలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది. పోలీస్ డిపార్ట్మెంట్ ప్రస్తుతం ఫోకస్ ఏంటి, ఎక్కడున్నట్టుగా గుర్తించారు? మీ దగ్గర ఎలాంటి వివరాలు ఉన్నాయి నరేష్? బిందు, విశాఖపట్నంలో ఇప్పుడు ట్రైనీ ఐఏఎస్ పేరుతోటి హల్చల్ చేస్తున్న కిలాడి మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అయితే ఈ కేసు కన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది డిప్యూటీ సీఎం సంబంధించిన విజయనగరంలో పర్యటన జరుగుతున్న సమయంలో ఒక ట్రైనీ ఐపీఎస్ అధికారిని అంటూ కూడా ఒక వ్యక్తి హల్చల్ చేసిన విషయం గుర్తుంది. అయితే ఈ ఘటన మరొక ముందే ఇప్పుడు విశాఖపట్నంలో మరొక ఘటన చోటు చేసుకుంది. అయితే ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి చూసుకుంటే ఒక ట్రైనీ ఐఏఎస్ పేరుతోటి ఒక కిలేడి అమృత భాగ్యరేఖ అనే ఆమె భర్తతో పాటు కలిసి కూడా మోసాలు పాల్పడుతుండగా విశాఖ పోలీసులు గుర్తించారు. అయితే ముఖ్యంగా ఇప్పటి వరకు ఎంఈపీ పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వెంటనే పోలీసులు అప్రమత్తమైనప్పటికీ విశాఖపట్నం నుంచి పరారైనట్లు గుర్తించారు. విశాఖపట్నం నుంచి విజయనగరం చేరుకొని విజయనగరం నుంచి ఒక అదృశ్యమైన ప్రాంతానికి వెళ్ళిపోయినట్లుగా విశాఖ పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ట్రైనీ ఐఏఎస్ని అంటూ కూడా అనేక వ్యాపార సముదాయాల వద్ద, అదేవిధంగా వ్యాపార సముదాయాలతో పాటు అనేక ప్రదేశాలలో కూడా ఆమె అక్రమాలకు పాల్పడినట్టుగా గుర్తించారు పోలీసు అధికారులు. అదేవిధంగా మరికొంతమందిని మోసం చేసినట్లుగా గుర్తించారు. అయితే ఇప్పటివరకు ఇద్దరు ఫిర్యాదు ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లుగా విశాఖ పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ పూర్తిగా కూడా ఒక సివిల్ సర్వెంట్స్ పేరుతోటి చాలా చోట్ల కూడా ఈ విధంగా కొంతమంది నకిలీ మోసాలు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఎందుకంటే చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అంటూ చాలామంది బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ తరంలో చాలామంది వ్యాపార సముదాయాలు కావచ్చు, లేకపోతే కొంతమంది క్రిమినల్స్ కూడా, పాత క్రిమినల్స్ వద్ద కూడా వెళ్ళి వారిని బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. అయితే పూర్తిగా కూడా ఈ ప్రస్తుతం అయితే ఇంకా నకిలీ ఐఏఎస్ గురించి 3 బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. అయితే ఆమె అదుపులో తీసుకున్న తర్వాత ఎంతమందిని మోసం చేస్తుంది, ఇంకా ఎవరైనా ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే నరేష్, థ్యాంక్ యూ.